గుజరాత్ నుంచి బృందావనం ధామానికి వెళ్ళాము. బృందావనం ధామం యొక్క ప్రభావంతో పునః నాకు యవ్వనం వచ్చింది, కానీ వీళ్ళు మాత్రం మూర్ఛ అవస్థలో వృద్ధులుగా ఉండిపోయారు అని భక్తి మహారాణి చెప్తుంది అన్నమాట. కుమారులు ఎవరు? పేరు జ్ఞానము వైరాగ్యం అనే కుమారులు వృద్ధులుగా ఉండిపోయారు అన్నమాట. ఏ సాధు మహాత్మ మీరు ఏదైనా చేయగలరు. నారదముని సమస్త వేదాలు కూడా వాళ్ళిద్దరి చెవులో ఊదాడు, చలనం కూడా లేదు. తర్వాత భగవద్గీత 700 శ్లోకాలు కూడా పఠనం చేశాడు, చలనం లేదు. అప్పుడు ఆకాశవాణి పలికిందన్నమాట, ఏ సాధు మహాత్మ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా వ్యర్థమే. మీరు ఎన్ని శాస్త్రాలు, ఎన్ని ఉపనిషత్తులు, ఎంతైతే పురాణాలు ఎన్నైతే ఉన్నావో, ఎన్ని పఠనం వాళ్ళ చెవులో ఊదినా శ్రమ ఏవహి కేవలం, ఎటువంటి ఫలితం ఉండదు. మరి వీళ్ళు ఎలా జీవిస్తారు, దీనికి మార్గం ఏంటి అని అడగ నారద మహర్షి అప్పుడు ఆకాశవాణి చెప్తుంది అనమాట, వీళ్ళు పునః జీవితాలు అవ్వాలంటే, యవన స్థితిలోకి రావాలంటే ఏకైక మార్గము ఏంటిది? సత్పురుషుల ద్వారా సత్కార్యం చెయ్యాలి. ఈ విషయం తీసుకొని చింత చేస్తూ చేస్తూ బద్రికాశ్రమం వెళ్ళారు. అప్పుడు సనత్ కుమారులు ఎదురుపడగా ఈ ప్రశ్న అడిగారు అన్నమాట, స్వామి సత్పురుషులు అంటే ఎవరు, సత్కార్యం అంటే ఏంటి? సత్పురుషులు ఈ సృష్టిలో 12 మంది ఉన్నారన్నమాట. భాగవత ప్రమాణం స్వయంభు నారద శంభు కుమార కపిలో మను ప్రహ్లాద జనక భీష్మ బలి వయసకి వయం 12 మంది మహాజనులు సత్పురుషులు. అప్పుడు నారద మహర్షి చెప్తారనమాట, ఏ సనత్ కుమారులారా సత్పురుషులు మీరే, మీకు మించిన సృష్టిలో సత్పురుషులు లేరు. మరి సత్కార్యం అంటే ఏంటి? ఈ సృష్టిలో ఏదైతే ఉందో ఒకే ఒక సత్కార్యం, మిగతావన్నీ అసత్యము. మిగతా ఏ వ్రతాలు చేయండి, ఏ నోములు చేయండి, ఏ చెయ్యండి, మిగతా అసత్యము. ఒక్కటే సత్యము. ఏంటిది? శ్రీమద్ భాగవత సప్తాహ విధి సత్యము. ఇది నేను చెప్పట్లే, పద్మ పురాణము ఉత్తరకాండంలోని వ్యాసముని స్వయంగా చెప్తున్నారు. సప్తాహ విధి ద్వారా ఈ ఇద్దరు జ్ఞాన వైరాగ్యులు పునః జీవిస్తారు, వెళ్ళు ఈ కార్యం నెరవేర్చు అని చెప్తారన్నమాట. అప్పుడు నారద మహర్షి బద్రికాశ్రమం నుంచి హరిద్వార్ దిగుతారు. హరిద్వార్లో ఆనందవనం ఈ రోజు కూడా ఉంది. ఆ ఆనందవనంలోని భాగవత సప్తాహ విధి ఏర్పాటు చేస్తారనమాట. నారద మహర్షి 4 వ్యాసపీఠల దగ్గర 4 సనత్ కుమారులు కూర్చొని భాగవతం ప్రారంభించారు, చదువుకొని వెళ్తున్నారు. ఒకరోజు 2, 3 ఈ యొక్క ప్రభావము భాగవతం జరుగుతుంది హరిద్వార్లో. బృందావనంలో వీళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు, భక్తి మహారాణి, జ్ఞానం, వైరాగ్యం. అక్కడ భాగవత సప్తాహ జరుగుతుంది. ఆ యొక్క వైబ్రేషన్తోనే వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళిపోయారు. ఈ చలనం వచ్చింది, 2 కుమారులు లేచారు. లేచి నిదానంగా నడుచుకుంటూ భాగవత సత్సంగాలకు ప్రవేశించారన్నమాట.